అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్, మాజీ సకల శాఖ మంత్రులు, బయటికి రాకుండా మంత్రులందరినీ కూడా తిప్పుకునేటువంటి సజ్జల గారికి ధూళిపాల గారి సమాధానం వినండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంఘం టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన ధూళిపాల నరేంద్ర గారిని దానికి సంబంధించి చూస్తే ఎంత చేస్తే ఇక్కడ దాని స్టిపులేషన్ వచ్చి 1 lakh లీటర్స్ ఉన్నట్టుంది. 3 కేటగిరీస్ పెట్టేట్టుంది. 800 కిలోమీటర్స్ లోపల అయితే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్, అది నేషనల్ అయితే 2 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్. కౌమిల్ ఏపీ వితిన్ ఏపీ అయితే 1 lakh లీటర్స్ పర్ డే ప్రొక్యూర్మెంట్. కౌమిల్ నాకు కాదు, నేను అందరికీ తెలుసు. నేను మా ఉండే ఈయనే కూర్చున్నాను. గుంటూరు ఇక్కడ కౌ మిల్క్ లేదని, మరి వాళ్ళ ప్రొక్యూర్మెంట్ డైలీ 1 lakh లీటర్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు తెలియదు. ఆవులే లేని చోట, పెద్దగా లేని చోట ఆవు పాలు ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియట్లేదు. కొంతమంది అసలు సంఘం డైరీకి సామర్థ్యం ఉందా, ఆవు పాలు ఉన్నాయా అని చెప్తారు. ఒక్కసారి గుర్తుంచుకోవాలి, 2012లో చిత్తూరు జిల్లాలో నేను తిరిగాను. ఆ రోజుల్లో గ్రామాలు తిరిగా, రైతుల దగ్గరికి వెళ్ళా. చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, చాలా డైరీలు వచ్చినాయి పోయినాయి, అసలు మీ పరిస్థితి ఏంటి, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏంటంటే, బాబు మాది రైతుల డైరీ, మీలాంటి వాళ్ళే మాకు భాగస్వాములు, మమ్మల్ని నమ్మండి, నమ్మి పాలు పోయండి, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామంటే 2012లో మనం మొదలు పెడితే, మొన్నే నేను అనంతపురంలో రివ్యూ చేయడం జరిగింది. అనంతపూర్ నుంచి 75,000 నుంచి 80,000 లీటర్ల పాల సేకరణ చేస్తున్నాం. కడప జిల్లాలో మనం 40,000 నుంచి 45,000 లీటర్ల పాల సేకరణ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మనం 3,30,000 లీటర్ల దాకా పాల సేకరణ చేస్తున్నాం. దీనిలో మనం దాదాపు 5 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రతిరోజు మనం 5 లక్షల లీటర్ల ఆవు పాలు రకరకాల జిల్లాల నుంచి మేము కొంటున్నామని చెప్పినటువంటి నరేంద్ర గారి మాట విన్నారా? సజ్జల గారు అసలు ఆవు పాలే లేని చోట, ఆవు నెయ్యే లేని చోట నుంచి తిరుపతికి నెయ్యి సప్లై చేసిన మీరేంటండి మా నరేంద్ర గారి గురించి మాట్లాడేది? ఎస్, ఆయన టీడీపీ సీనియర్ లీడర్, చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్త ఆయన. మీరేంటండి దొంగల బ్యాచ్ను కూడా పెట్టుకుని మాట్లాడతారు? సజ్జల గారు చదువుకున్నారు, సంస్కారం నేర్చుకోండి. మీరు పెద్ద జర్నలిస్ట్ కదా, కాస్త సంస్కారవంతంగా మాట్లాడితే మేమందరం ఆనందిస్తాం.